హాయ్ అండి, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇంటి ముందే సబ్జా సీడ్స్ ప్లాంట్ ఉందంటే నమ్మలేకపోయానండి. ఎందుకంటే మా తెలంగాణ పాలమూరు సైడ్ అయితే ఈ చెట్టుని గగ్గరి చెట్టు, గగ్గరి ఆకు అని పిలుస్తూ ఉంటామన్నమాట. ఈ సబ్జా సీడ్స్ ప్లాంట్, గగ్గరి చెట్టు రెండు సేమ్ అని తెలిసాక షాక్ అయిపోయానండి. ఈ గగ్గరి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీన్ని సబ్జా సీడ్స్ ప్లాంట్ అని కూడా అంటుంటారు. ఈ సబ్జా సీడ్స్ యొక్క డ్రింక్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి అనేది తొందరగా తగ్గిపోతుందండి. దీంట్లో విటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దీని నుంచి వచ్చే స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుందండి. వర్షాకాలంలో అయితే వర్షం పడిన తర్వాత ఈ చెట్టు నుంచి స్మెల్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ చెట్టు నుంచే కాదండి, ఈ ఆకులతో కూడా మాలలు కట్టి దేవుళ్ళ మెడలో సమర్పిస్తుంటారు. సబ్జా సీడ్స్ అనేవి ఈ సైజులో చిన్నగా బ్లాక్ కలర్లో ఉంటాయండి. వాటర్లో వేసామంటే దాని క్వాంటిటీ అనేది డబుల్ అవుతుందన్నమాట. ఈ సబ్జా సీడ్స్ మొక్క యొక్క ఆకులను మనం మాలేజ చేస్తాం కదండి, ఆ టైంలో ఆకులను అందులో యాడ్ చేసి మాలేజ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఈ చెట్టును మనం ఒకసారి పట్టుకున్నామంటే చేతులకు ఆ స్మెల్, చెట్టు యొక్క స్మెల్ అనేది 1 అవర్ పాటు అలాగే ఉంటుందండి. చాలా బాగా వస్తుందన్నమాట చెట్టు యొక్క స్మెల్. వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.